ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అయిన పిఠాపురంలోని మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో జనసేన నాయకులు వైసీపీ కౌన్సిలర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని కమిషనర్కు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అదే టైంలో పిఠాపురం 9వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అక్కడికి వెళ్లారు. కమిషనర్తో కౌన్సిలర్ మాట్లాడుతున్న టైంలో అక్కడ ఉన్న జన సైనికులతో మార్కెట్ విషయంలో వివాదం తలెత్తింది. కమిషనర్ ఎదురుగా ఇరువురు వాగ్వాదానికి దిగారు. జరిగిన వివాదాన్ని జనసేన పార్టీకి చెందిన మేలం రామకృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైసీపీ కౌన్సిలర్ కి కించపరుస్తూ పోస్ట్ పెట్టడంతో ఇష్యూ మరింత ముదిరింది. సమస్యల కోసం మాట్లాడలేదు. సురేష్ గారు వచ్చి ఇక్కడ ఎవడో పనికిమాలని ఏదో అన్నాడంట. అసలు ఆ పనికిమాలలో ఇక్కడ పడేటో నాకు అర్థం కాదు. ఆ స్థాయి ఏంటి సార్ ఇక్కడ మున్సిపాలిటీలో చెప్పడానికి? ఏ వాటర్ చూస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఇదేముంది నాకు తెలిసింది. ఏ ప్రోటోకాల్ ఉంది వాళ్ళకి? జనసేన కార్యకర్తలు, మీరు జనసేన కార్యకర్తలు ప్రజల సమస్యలు చెప్పాలా? దానికి ఒక పక్కతో ఉంటుంది కదా. ఓ 30 మంది 40 మంది వచ్చి గంటల తరబడి కూర్చోవచ్చు పనేటి. ఏం మీకు పటా ఉంది కదా, పిఠాపురాన్ని ఎమ్మెల్యే గారు పెట్టింది, పటాలో పరిష్కరించుకోవచ్చు. అంటే దాంట్లో నుంచి చెప్పచ్చు. 5 నిమిషాలు 10 నిమిషాలు నోటికి వచ్చినట్టు ఈ స్థాయికి తగ్గట్టు మీరు పనిమాలనువా? నేను వార్డు మున్సిపాలిటీ వార్డు నమ్మను. నేను మీ స్థాయి ఇక్కడ ఏముంది మీకు అసలు చెప్పడానికి? వన్ డే సీఎం అయిన కాదు, మన సైడ్లో వచ్చి కూర్చుంటే చెబుతున్నారని నేను కమిషనర్తో మాట్లాడుతుంటే మీకు పనేది ఇక్కడ. అంటే నేను స్థాయి దగ్గర మాట్లాడాలంటే అతను ఎవడో వచ్చి అంటాడు, పేరు పెట్టి అన్నదండి. ఇక్కడ ఉన్న పనికి మళ్ళీ నేను అల్లాడా, కానీ నాకు సంస్కారం ఉంది. నేను మీద దిగజారిపోలేను. ఇక్కడ మనిషి వయసు వస్తానో లేకపోతే కొంత ఏదో వెనకాల ఉంటేనే కాదు, కనీసం ఇంటి జ్ఞానం ఉండాలి మనుషులకి. అది నా దగ్గర ఉంది, ఆ సంస్కారం ఉంది. కాబట్టి ఏం సార్ కమిషనర్ గారు వాళ్ళు లోపలికి కానీ లోపలికి వచ్చారా? కనీసం గౌరవం ఉండాలి మనిషికి. శరీరం పెరిగితేనో వయసు పెరిగితేనో రాదు ఇది. మన తల్లిదండ్రులు పెంచాలి, మనకు ఉండాలి. అది నాకు కనపడలేదు ఇక్కడ. ఆ సురేష్ ఇక్కడ